దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 12వ తేదీ సెప్టెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు ప్రేమించి నీకిస్తున్న వాగ్దానము, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం ఏమని చెప్తున్నాడు? నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఎంత అద్భుతమైన వాక్యం కదా. మరి ఇది ఎవరి సంతానము, ఎవరికి చెప్పుతున్నాడు అనేది మనము పూర్తి వచనం చదివితే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటున్నాయి ఇక్కడ? ఫస్ట్ స్టేట్మెంట్, నేను దప్పిగలవాని మీద నీళ్లను. 2 అంటే దప్పిక గలవానికి నీళ్లు. 2 ఎండిన భూమి మీద జల ప్రవాహములు కుమ్మరించెదను. ఓకే. 3 నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. 4 నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. కనుక ఇక్కడ మనము చూచినప్పుడు దప్పిగలవానికి నీళ్ళనిస్తానంటున్నాడు, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తానంటున్నాడు. రైట్. అదే విధముగా సంతానం మీద ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు, పుట్టిన వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ మనం చదువుకుని లోతైన వాక్య ధ్యానానికి వెళ్తే ఐజయా 44:3 న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, ఐ విల్ పోర్ వాటర్ ఆన్ ద థర్స్టీ ల్యాండ్. నేను ఆ యొక్క దప్పిగల ఆ యొక్క నేలపైన నీళ్లను కుమ్మరించెదను. స్ట్రీమ్స్ ఆన్ ద డ్రై గ్రౌండ్, ప్రవాహ జలములను లేకపోతే జల ప్రవాహములను ఎండిన నేల మీద, టోటల్గా వాటర్, ఆ యొక్క నీళ్లను కుమ్మరించెదను. ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్, నీ యొక్క సంతానము మీద నా ఆత్మను కుమ్మరించెదను. అండ్ మై బ్లెస్సింగ్ ఆన్ యువర్ డిసెండెంట్స్, నీకు పుట్టు వారి మీద నా యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఇది ఇక్కడ వాగ్దానం మనం చూచినప్పుడు ఒకసారి ఎవరికి చెప్పుతున్నారు అనేది మనము చూసేస్తే త్వరగా యెషయా గ్రంథము 44 మొదటి వచనం ఏమంటున్నాడు? నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే ఎవరికి చెప్తున్నాడు? యాకోబుకి, ఇశ్రాయేలుగా మార్చిన, అంటే గర్భములో యాకోబుగా సృష్టించబడినప్పటికీ ఇశ్రాయేలుగా నిర్మించబడి సేవకుడిగా మార్పు నొందిన, ఏమంటున్నాడు? నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము. ఈ యెషూరును అంటే అర్థం ఏంటి అని మనము చూస్తే, ద రైటియస్ వన్, అప్రైట్ అంటే నీతి గల జనము, లేకపోతే నీతిని అనుసరించు జనము. ఈ వాక్యాలు మనము ఎక్కడ చూడగలుగుతున్నాము అంటే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 15వ వచనం నుంచి 18 వరకు ఇక్కడ రాయబడుతుంది. తిరిగి మనం ఇక్కడ యెషయా గ్రంథము 44లో మనము చూసాం. రైట్. ఈరోజు మనము అద్భుతమైన వాగ్దానము నేర్చుకునే ముందు ఏమి నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను అంటే, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అంటే ఆత్మ కుమ్మరింపు పొందిన జనాంగము శారీరక జనాంగము. అంటే 2 గుంపులు మనము చూస్తున్నాం. ఒకటి
నీకు పుట్టిన సంతతి అంటే ఆత్మ అనుసారులు, 2 శరీర అనుసారులు. ఇవి 2 మనము నేర్చుకోబోతున్నాం. రైట్? అయితే మనము మొట్టమొదట ఈ యొక్క ఆత్మ కుమ్మరింపు అనేది మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మ కుమ్మరింపు మనందరికీ తెలిసిన వచనము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఎవరికి ఈ వాగ్దానము? సర్వజనుల మీద. కానీ ఇక్కడ యెషయా గ్రంథము 44లో ఎవరికి చెప్తున్నాడు? యాకోబు సంతానము మీద. కనుక మనము ఇన్ డీటెయిల్ వెళ్తే ఇక్కడ సర్వజనుల మీద అని చెప్పబడింది కదా. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనములు దర్శనములు చూతురు. ఈ ఆత్మ కుమ్మరింపు వలన కలిగే కృపావరాలు. అయితే ఆ దినములలో నేను పనివారి మీద పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఇక్కడి వరకు మనము వాక్యం చూసాం. ఇంకా ఏమేమి కుమ్మరిస్తానంటున్నాడు దేవుడు? సామెతలు 1:23 మనము చూస్తే, నా గద్దింపు విని తిరుగుడి, గద్దించినప్పుడు లోబడిని జనాంగము లోబడే జనాంగము, విధేయత చూపని వారు విధేయత చూపేవారు. మీకు అర్థమవుతుంది. నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను. ప్రజలలో రకాలు చూస్తే మనము యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13 నుంచి ఏమని ఉందంటే, నా జనుల భూమిలో ఆనందపురము అంటే ఒకానొకప్పుడు ద సిటీ ఆఫ్ జాయ్, ఆనందమునిచ్చే ఆ పట్టణము, ఆనంద గృహములు అంటే హౌస్ ఆఫ్ లేకపోతే హోమ్ ఆఫ్ జాయ్. కానీ ఈ రోజున ఏమైపోయినాయి? మొండ్ల తుప్పలు, బలురక్కసి చెట్లు పెరిగిపోయినాయి. అయితే పైనుండి ఆత్మ కుమ్మరింపబడు వరకు ఏ విధముగా అన్యాయం అయిపోతామంటే, నగరి విడువబడును, జనసమూహము గల పట్టణము విడువబడును. అంటే ప్రభువునందు ప్రియులరా, ఆత్మ కుమ్మరింపబడు వరకు ఆ జనాంగము విడిచిపెట్టబడుతుంది. ఇలాగ చూస్తూ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం కూడా మనకి అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు దేనికి ఆత్మని ఇస్తాడు? దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అంటే ఇవి ఎంత ఆత్మ అంటే ఏంటి? దేవుని ప్రేమ నీ హృదయములలో కుమ్మరింపబడుట. ఈ ఒక్క వాక్యము లేఖనము నెరవేర్పు మనం ఎక్కడ చూస్తాము? పెంతెకోస్తు పండుగ దినమున పేతురు ఆ యొక్క 11 మందితో లేచి నిలబడి అని చెప్పి అపోస్తల కార్యములు 2:38. ఎప్పుడైతే పేతురు ఈ కోట్స్ అన్నీ పెట్టి అక్కడ ప్రసంగము చేశాడో, అక్కడున్న ప్రజలు నొచ్చుకుని మేమేమి చేయాలి అన్నప్పుడు అపోస్తల కార్యములు 2:38లో పేతురు చెప్తున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు క్రీస్తు యేసు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. రైట్? ఇప్పటి వరకు కుమ్మరింపబడుట, ఆత్మ కుమ్మరింపు మనం చూసాం కదా. ఒకసారి మనము నేర్చుకుంటుంది ఏంటంటే, ఆత్మానుసారులు శరీరానుసారులు, ప్రకృతి సంబంధమైన మనుష్యులు దేవుని సంబంధమైన మనుష్యులు. మరి మట్టి నుండి తీయబడినది మన్నైపోవును, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోవును. ఇవన్నీ మనకి తెలుసు కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం మనకేం చెప్తుంది? దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాడు. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. మరి దుష్టుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. మరి ఏ విధముగా మనము మనుష్య ఆత్మ, దేవుని ఆత్మ, దురాత్మ,
ఈ కార్యాలు మనము నేర్చుకుందాం. మొట్టమొదట ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు ఏముంది? భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నది, చీకటి జగాద జలముల పైన కమ్మి ఉంది, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుంది. అంటే మనకి పరిశుద్ధ గ్రంథం తెరిచిన వెంటనే దేవుని ఆత్మ మనము చూడగలుగుతున్నాము. చీకటి అగాధ జలముల మీద ఉంది, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుంది, భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? సృష్టి యావత్తు చేసి మొట్టమొదట చీకటిని వెలుగుగా చేసి సృష్టి చేసి మనిషిని చేశాడు. అయితే మనిషిని ఎలా చేశాడు? మట్టి నుంచి చేశాడు. రైట్? ఇప్పుడు ఈ యొక్క మట్టి నుంచి చేశాడు అన్న వచనము మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, ఆదాము అను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి, అంటే మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. ఇది మొదటి ఆదాము. ఓకే, అదామ అంటే మట్టి. ఓకే, భూ సంబంధి. రెండవ మనుష్యుడు కడపటి ఆదాము పరలోకము నుండి వచ్చినవాడు. మరియకు దేవుని దూత ఏం చెప్పినట్లు మనం చూడగలుగుతున్నాం? పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరింపబడును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, కనుక పుట్టబోవువాడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. కనుక ఇంకొక ఈక్వేషన్ మనం వచ్చాం. దేవుని కుమారుడు మనిషి యొక్క సంతానము. రైట్? మొదటి ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. అంటే ఇక్కడ జీవించే ప్రాణి, ఇక్కడ జీవింపచేసే ఆత్మ. రైట్? ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని ఈ 1 కొరింథీ 15వ అధ్యాయం అంతా కూడా పునరుద్ధానము గురించి పౌలు రాయడానికి ప్రయత్నిస్తూ ఏమని చెప్తాడు? ఆత్మ సంబంధమైనది మొదట కలగలేదు, కానీ ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది కలిగింది అని చెప్పుతున్నట్లు మనము చూస్తున్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? సంతానము 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 అంటున్నాం కదా. ఇప్పుడు మనము చూచినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయములో మనము దేవుని యొక్క తీర్పులు మనము చూచాం. ఏమని చెప్పబడుతుంది? స్త్రీతోటి, ఆ యొక్క సర్పముతోటి, నిశ్చయముగా స్త్రీ సంతానమునకు నీ సంతానమునకు, అనగా అతను నిన్ను తల మీద కొట్టును, నీవు మడిమె మీద కొట్టుదువు. ఇక్కడ 2 జనాంగాలు మనం చూసాం. ఒకటి సర్ప సంతానము, 2 స్త్రీ సంతానము. రైట్? ఇప్పుడు ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనంలో ఏముందంటే, ఎప్పుడైతే భూమి మీద నరులు విస్తరించి ఉన్నారో అక్కడ దేవుని కుమారులు అని రాయబడినప్పటికీ, నరుని కుమార్తెలు అని రాయబడినప్పటికీ 3వ వచనము, యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారి అక్రమము విషయములో నరులను చేసినందుకు ఆయన సంతాపము పొందినట్లు మనము చూడగలుగుతున్నాం. ఈ వచనము ఇంగ్లీష్లో ఏమని రాశారు అని అంటే మనము చూచినప్పుడు Genesis chapter 6 verses 3, my spirit will not remain in man forever. అంటే దేవుని ఆత్మ నరులను వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లు మనము ఇక్కడ వారు రాసిన ఆ కామెంటరీలో మనము చూడగలుగుతున్నాం. అంటే జల ప్రళయం వచ్చినట్లు మనము చూడగలుగుతున్నాం. రైట్? ఇక్కడి వరకు మనము వాక్యపు లోతుల్లోనికి వచ్చాం. ఇప్పుడు మనము లింకు దేనికి వెళ్ళాలి? ఎక్కడి వరకు వెళ్ళాలి? మనము చూచినప్పుడు ఆదికాండము 12వ అధ్యాయంలో ఏమి జరుగుతుంది అని వెళ్ళే ముందు అబ్రాహాం దగ్గరికి
11వ అధ్యాయంలో దేవుడు భూమిని చూడ్డానికి వచ్చాడు. కారణం ఏంటంటే వాళ్ళు ఆకాశమునంటునంతగా బాబెలు గోపురం కట్టడానికి పూనుకున్నారు. అప్పుడు దేవుడు వారిని చెదరగొట్టినట్లు మనం చూస్తున్నాం. ఆ తర్వాత 11వ అధ్యాయంలో అక్కడి నుంచి మనకి ఆ యొక్క స్టోరీ ప్రారంభమవుతుంది, అబ్రాము స్టోరీ. కనుక 12వ అధ్యాయం చూసినప్పుడు దేవుడు అబ్రామును పిలిచి నేను చూపించబోయే స్థలమునకు వెళ్ళమంటాడు. కనుక ఇప్పుడు అబ్రహాము నుంచి దేవుడు జనాంగమును తీసినట్లు నిబంధన చేసినట్లు మనము చూడగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఆదాము సంతానము అబ్రహాము సంతానము. ఇప్పుడు ఆదాము సంతానము ఆదికాండం 3వ అధ్యాయంలో ఎప్పుడైతే దుష్టుడు వచ్చాడో అబద్ధమునకు జనకుడు, మీరు అపవాది సంతానము అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో అబ్రహాము సంతానముగా అని చెప్పి యేసుక్రీస్తు చెప్పినట్లు మనము చూడగలుగుతున్నాం. రైట్. ఇప్పుడు ఆదాము సంతానము అబ్రహాము సంతానము కూడా మనము చూసాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తారు? యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవము. అంటే యేసు ప్రభువారు ఏ మాటలు చెప్తున్నారు? ఆత్మ జీవము. రైట్. అంటే లైఫ్ అండ్ స్పిరిట్. ఓకే. అందుకని యేసు ప్రభువారు ఏమంటున్నారు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. అంటే ఆత్మ శరీరము కూడా నరకములో అపవాది వేస్తాడు. రైట్. అంటే ఆత్మ చంపలేరు, ఆత్మ నిత్యము నివసిస్తుంది. కనుక ఇన్ని వాక్యాలు మనము నేర్చుకున్నాం. ఇప్పుడు మరి నీ సంతానము అంటే ఎవరికి? మనకి స్పష్టంగా తెలుస్తుంది. అబ్రహామును దేవుడు ఏర్పరచుకొని యాకోబుని ఇశ్రాయేలుగా మార్చుకొని ఇశ్రాయేలుకి చెబితే మరి మనము, అందుకని సువార్త ఏం చెప్తుందంటే యోహాను సువార్త 1వ అధ్యాయము, ఆ యొక్క ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏమీయూ కలగలేదు, ఆయనే దేవుడయ్యుండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంటే చీకటి సంబంధులు, వెలుగు సంబంధులు. చూసారా ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో? కనుక యోహాను సువార్త 1వ అధ్యాయము ఏమి చెప్పబడుతుంది? 11వ వచనము, ఆయన తన వారి యొద్దకు వచ్చెను కానీ వారు ఆయనను అంగీకరించలేదు. ఈ రోజుకి కూడా ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఇంకా మెస్సియా వస్తాడని చెప్తున్నారు, కొత్త నిబంధన వారు అంగీకరించలేదు. రైట్. అయితే 12వ వచనం, ఎందరు అంగీకరించిరో యేసు ప్రభుని వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము. అంటే వీరు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, శరీర ఇచ్చ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. అంటే మళ్ళా ఇక్కడ దేవుని పిల్లలు, శరీరానికి సంబంధించిన పిల్లలు, మనకి డిఫరెన్షియేషన్ కనబడింది. కనుక ఇప్పుడు మనం ఏమి చూస్తున్నాము? కొన్ని సంతానాలని చూద్దాం. సీడ్ ఆఫ్ అబ్రహాం, సీడ్ ఆఫ్ ఆడమ్, సీడ్ ఆఫ్ సర్పెంట్. రైట్. ఇప్పుడు ఆదికాండం 3:15 ఇందాక చెప్పాను కదా, స్త్రీ సంతానము, ద సీడ్ ఆఫ్ ఉమెన్. ఓకే. సర్ప సంతానము, ద సీడ్ ఆఫ్ సర్పెంట్. ఓకే. అయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము,
ఇంకా కొంచెం భయంకరమైన మాటలు మనం చూస్తే, పాపిష్టి జనమా, చూసారా, నీతి మంతుని సంతానము భిక్షమెత్తుకొనుట చూడలేదు అని కీర్తన 37:25లో చెప్పబడుతుంది. ఇక్కడ ఏ జనము కోసం చెప్పబడుతుంది? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. కారణం ఏంటి? మీరు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించారు. చూసారా? అంటే చాలాసార్లు మనకి తెలియక దేవుని ప్రణాళిక, దేవుని చిత్తాన్ని బహుశా మనం ఎదిరిస్తున్నామేమో. అందుకనే చాలా విషయాల్లో ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. ఇంకా కొంచెం భయంకరమైన వాక్యము ఈ యెషయా గ్రంథం 57:3 ఏం చెప్తుందో తెలుసా? మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, ఇంకా వేశ్య సంతానమా, కనుక ఇన్ని సంతానాలు ఉన్నాయి. మరి ఇప్పుడు దేవుని సంతానం ఎవరు? చూసాం కదా. అంటే ఇన్ని సంతానాల్లో మనకి యోహాను సువార్త 4వ అధ్యాయం తెలుస్తుంది కదా. సీడ్, ఆ విత్తనం ఏంటి? దేవుని వాక్యం. ఎంతమంది దేవుని వాక్యము విని, అంటే నేల మీద రోడ్డు మీద పడినవి, బాట మీద పడినవి, రోడ్డు పక్కన పడినవి, మొల్ల కంపల్లో పడినవి, మంచి నేలను పడినవి, మనకి తెలుసు కదా సీడ్ విషయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏముంటుంది? దేవుని ప్రేమించు వారి కొరకు సిద్ధపరచబడినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి, అంటే ఒక శరీరానికి. కానీ ఆత్మకి 10వ వచనం చెప్తున్నాడు, మనకి దేవుని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అంటే ఆత్మ అన్నింటినీ, అనగా దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అంటే నీ ఆత్మ నీ మనుష్య ఆత్మకే, కానీ ఎవనికి తెలుస్తుంది? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే, కానీ మరి ఎవనికి తెలుస్తుంది అంటే, ఇప్పుడు లోకము ఇచ్చే ఆత్మ లౌకిక ఆత్మ, లోక సంబంధమైన ఆత్మ, దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మ. చూసారా? అంటే మనుష్య ఆత్మ ఈ లోక సంబంధమైన ఆత్మ అయితే, నేను ఆత్మ గురించి చాలా వచనాలు రాశాను. మూర్ఖపు ఆత్మ, గాఢ నిద్రాత్మ, గొడవలు పెట్టు ఆత్మ, జగడములు పుట్టించు ఆత్మ. అందుకు యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో 7 ఆత్మలు ఉంటుంది. ఎలాగా? వివేచన ఆత్మ, బుద్ధి ఆత్మ, భయము పుట్టించు ఆత్మ, భక్తి పుట్టించు ఆత్మ. చూసారు? అంటే ఇక్కడ ఏమని పౌలు చెప్పుతున్నాడు? మనుష్య జ్ఞానముతో నేర్పించే మాటలు కాక ఆత్మ సంబంధమైన మాటలు. ఎప్పుడైతే నీవు ఆత్మ సంబంధమైన మాటలు చెప్తావో, ప్రకృతి సంబంధమైన మనిషి వాటిని అంగీకరించడు, వాటిని వెర్రితనముగా చూస్తాడు. ఇదండి వాక్యము. ఇక్కడ గలతీ 5:16 ఏమని చెప్తున్నాడు? నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారముగా మీరు ఎప్పుడైతే నడుచుకుంటారో అప్పుడు మీరు శరీర సంబంధమైన వాటిని నెరవేర్చరు. మనకి 2 అధ్యాయాల్లో పౌలు స్పష్టంగా రాస్తున్నాడు. మొదటిది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా ఉన్నవి, కనుక ఇవి రెండు ఎప్పుడూ కూడా పొసగువు. ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు మీరు లోను కారు. మరి శరీర కార్యములేంటి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహ ఆరాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు. ఓకే, భేదములు, విమతములు, అసూయలు,
మత్తతలు, అల్లరితో కూడుకున్నవి. రైట్. అయితే మరి ఆత్మ ఫలం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. మరి ఇప్పుడు మనము ఎలాగ డీల్ చేద్దాము? గలతీయులకు రాసిన పత్రిక 4:4 ఏమని చెప్తుంది? స్త్రీ యందు ఆయన పుట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు మరియ యందు యేసు ప్రభువు వచ్చారు. కనుక యేసు ప్రభువు ద్వారా మనము దత్తపుత్రులం అయ్యాం. కాబట్టి అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మని దేవుడు తన కుమారుని ఆత్మని మనకు నింపాడు. పరిశుద్ధాత్మ అంటే ఎవరిప్పుడు? యేసు ప్రభు ఆత్మ, దేవుని కుమారుని ఆత్మ. కనుక దేవుని కుమారుడు అయితే నీవు వారసుడవు, దాసుడవు కావు. అబ్రహామునకు గలతీయులకు రాసిన పత్రిక 4:22 దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు, ఇద్దరు కుమారులు. అయితే ఈ దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారముగా, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దాన రూపంలో. అంటే ఈరోజు మనం అబ్రహాము జనాంగం ఎలా అయ్యాము? వాగ్దానము ద్వారా. ఈ స్త్రీలిద్దరూ 2 నిబంధనలు. మొదటిది సీనాయి కొండ, రెండవది యెరూషలేము కొండ. కాబట్టి మొదటిది దాస్యత్వంలో ఉంది, రెండవది స్వతంత్రముగా ఉంది. అయితే ప్రభువునందు ప్రియులారా, ఇప్పుడు కూడా ఇస్సాకు బట్టి మనము వాగ్దానము వలన పుట్టాము కనుక శరీరమును బట్టి పుట్టినవాడు ఆ రోజున ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగు హింస పెట్టినో ఇప్పుడు అలాగే జరుగుచున్నది. చూసారా? ఈరోజు కూడా ఆత్మ ద్వారా పుట్టిన బిడ్డల్ని శరీరము ద్వారా యుక్తి కలిగి ఏం చేస్తున్నారు? హింసించేవారుగా ఉన్నారు. మన మాటల్ని గ్రహించలేని వారుగా ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచువారు. చూసారా? అంటే శరీరమును అనుసరించి నడుచుకునేది, ఆత్మని అనుసరించి నడుచుకునేది. యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరమందు తూట్లు పొడిచి సిలువ మీద ఆఖరి రక్త బిందువు కారేంత వరకు ఆయన ఏం చేసినట్లు మనం చూడగలుగుతున్నాము? పాపమునకు శిక్ష విధించాడు. కనుక ఆయన నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము ద్వారా పరిశుద్ధ ఆత్మని మన మీద కుమ్మరించాడు. కనుక ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద, అదే విధముగా శరీరానుసారులు శరీర సంబంధమైన విషయముల మీద. కాబట్టి ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు. ఆత్మానుసారమైన మనసు జీవము, సమాధానము. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై మరణము, పాపము. కనుక ఇప్పుడు మనము చూస్తే దేవుణ్ణి సంతోషపెట్టాలంటే శరీర స్వభావము కలిగిన వారు సంతోషపెట్టలేదు. కాబట్టి దేవుని ఆత్మ మనలో నివసించిన ఎడల మనము ఆత్మ సంబంధమైన వారము, ఆత్మ స్వభావము కలిగిన వారము. కాబట్టి ఏమని చెప్పబడుతుంది? క్రీస్తు ప్రభువుల వారి ఆత్మ చావునకు లోనైన, అనగా మన అపరాధముల చేత, మన పాపముల చేత పడి చచ్చిన మనని క్రీస్తు ప్రభువుల వారి ఆత్మ మృతులలో నుండి లేపుతుందనమాట, జీవింప చేస్తుందనమాట. కనుక ఆలోచించండి, ఇప్పుడు ముగించితే శరీరానుసారముగా ప్రవర్తిస్తే ఆత్మ కూడా చనిపోతుంది. అయితే ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. కనుక భయపడుటకు దాస్యపు ఆత్మని పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొంది అబ్బా తండ్రి అని మనము మొర్రపెట్టుచు దేవుని పిల్లలమని ఆత్మ తానే మన పక్షమున ఏమి చేస్తున్నాడో తెలుసా?
విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో. కనుక మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు క్రీస్తు తోడి వారసులము. చూసారా? అంటే ఈ వాగ్దానం ఎవరికి? అబ్రహాముకి. అబ్రహాము నుండి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చి, అక్కడి నుండి మరి పాత నిబంధనలో ఎవరూ రాలేదా? ఈ ఆత్మను పొందుకోలేదా? ఏమన్నా ఉందా? మరి రాహాబు ఎలా వచ్చింది? మరి తామారు ఎలా వచ్చింది? మరి రూతు ఎలా వచ్చింది? చూసారా? అంటే ఈ బాప్తిస్మమిచ్చి యోహాను ఏమంటున్నాడు? మేము పరిసయ్యులము, శాస్త్రులము, అబ్రహాము జనాంగము. అంటే సర్ప సంతానమా? చూసారా? నీవు శరీరమును బట్టి కాదు సుమా. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఎవరు నా మాట విని. చూసారా? ఈరోజున దేవుని మాట వినడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఆత్మని మన కోసం ఇచ్చాడని అంగీకరించగలుగుతున్నామా? ప్రభునందు ప్రియులరా, మన బిడ్డలు దీవించబడాలి అంటే ఇంత వాక్యం నేర్చుకున్న నీవు ఈ లోకం కూడా ఇస్తుంది. కానీ ఎంతమంది సాక్ష్యం చూసాం కదా. తరగని ఆస్తి ఆదాము తాకట్టు పెట్టేశాడు. ఆత్మ, దేవుని ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు అని వెళ్ళిపోయిన ఆయన, ఒక సొలొమోనుకి ఆత్మ జ్ఞానము, ఒక సంసోనికి ఆత్మ బలము, మరి ఈ రోజున నీకు ఆత్మ వరముగా ఇస్తున్నాడే. ఒకవేళ దేవునికి ఇష్టము కానిది నువ్వు కోరుతున్నావేమో, ఒకవేళ దేవుని బిడ్డని నీవు హింసకి గురి చేస్తున్నావేమో, ఒకవేళ దేవుని జనాంగమును అబద్ధ బోధ వలన నీకు అర్థం కాలేదా? మళ్ళా విను, మళ్ళా అర్థం చేసుకో, మరలా అర్థం చేసుకో. అపార్థం చేసుకోవడం వలన జీవితం అన్యాయం అయిపోతుంది. కోపపడ్డం వలన అది మనకే శత్రువే. దేవుని ఆత్మ నీకు బోధించడానికి, దేవుని పిల్లలుగా నిన్ను మార్చుకోవడానికి, నీ తరువాత నీ బిడ్డల్ని నీతిమంతుని సంతానముగా దేవుడు చేయడానికి, నీ బిడ్డల మీద ఇదే వాగ్దానము కదా. అబ్రహాముకి కుమారుడిని ఇస్తాననే కదా పిలిచాడు. అబ్రహాము కుమారుడి కోసం వెతికాడు, కానీ దేవుడు జనాంగము కోసము, అబ్రహాము సంతానం కోసం వెతికాడే. ఏ రోజునైతే నువ్వు దేవుణ్ణి పట్టుకుంటావో, నీ తరువాత గొప్ప జనాంగాన్ని దేవుడు నీలో నుండి తీస్తాడు. నీ బిడ్డల్ని దేవుని బిడ్డలుగా, దేవుని యందు భయభక్తులతో దేవుని కోసం పెంచుతున్నావా? నాకెంతో మంది తెలుసు, అయ్యగారు నేను తప్ప మరి ఎవ్వరూ నమ్ముకోలేదు. కారణం మనకి తెలుసు. 1 కులము, 2 మన ఆచారాలు, 3 మన యొక్క భయము ఆందోళన. పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వవు, మనుషులు బ్రతకనివ్వరు. మన దేశంలో బ్రతకాలి అంటే ఆ పైనున్న 3 అవసరము. కానీ ఈ లోకంలో బ్రతకడానికి ఇవి అవసరము. కానీ పరలోకంలో నిత్యము జీవించ చేసే ఆత్మ. బహుశా నీ బిడ్డలు అన్యాయం అయిపోతున్నారేమో కదా. వారికి నువ్వు సువార్త ప్రకటించకపోతే, వారికి నువ్వు యేసుక్రీస్తు గురించి చెప్పకపోతే, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అనుభవము ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిత్యముగా వాక్యం వింటున్న వారికి ఇదిగో ఇంకా లోతైన వాక్యాలు. వాక్యం వింటున్న ఎవరిలో ఏ దురాత్మ పనిచేస్తుందో, ఏ చీకటి ఆత్మ పనిచేస్తుందో, ఏ రోగము చేత బంధించబడి ఉన్నారో, ఏ అప్పుల సమస్య చేత పీడింపబడుతున్నారో, యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో దీవెన కలుగును గాక, యేసు నామములో ఆశీర్వచనము కలుగును గాక అని దీవిస్తున్నాము తండ్రి.
ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.